అయోధ్య ఆనందంతో వెలిగిపోయింది. రాముడు పుట్టాడు. జై శ్రీరామ్. చిన్న వయసులోనే రాముడు సత్యం, దయ, వినయం అందరికీ ఆదర్శం. విద్యలో నిపుణుడు, ధనుర్విద్యలో శక్తివంతుడు. ప్రయాణం మొదలైంది. అయోధ్యకు విశ్వామిత్రుడు వచ్చాడు. అరణ్యంలో రాక్షసుల భయం పెరిగింది. ధర్మాన్ని కాపాడేందుకు రాముని కోరాడు. ఈ బాలుడు సాధారణుడు కాదు. ధర్మం కోసం జన్మించాడు. రాముడు అరణ్య ప్రయాణానికి సిద్ధమయ్యాడు. విశ్వామిత్రునితో కలిసి రాముడు బయలుదేరాడు. లక్ష్మణుడు తోడుగా ఉన్నాడు. ధర్మయోధుడి ప్రయాణం మొదలైంది. అరణ్యంలో విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలు నేర్పాడు. రాముని చేతుల్లో మహాశక్తి వచ్చింది. తాటక అరణ్యాన్ని భయపెట్టింది. రాముడు ధనుస్సు ఎత్తాడు. ధర్మబలంతో రాముడు బాణం సంధించాడు. తాటక సంహారం జరిగింది. అరణ్యం మళ్లీ శాంతించింది. ఋషులు ఆనందించారు. మారీచుడు, సుబాహువు వచ్చారు. రాముడు వారిని ఓడించాడు. యజ్ఞం విజయవంతమైంది. మిథిలకు ప్రయాణం మొదలైంది. మిథిలా నగర ద్వారాలు తెరుచుకున్నాయి. సీతా స్వయంవరానికి లోకమంతా చేరింది. ధర్మం తన వరుడిని ఎదురుచూస్తోంది. అనేక రాజులు విఫలమయ్యారు. అప్పుడు రాముడు ముందుకొచ్చాడు. శివుని తేజస్సు ధర్మాన్ని గుర్తించింది. ఆ క్షణంలో మిథిలా నగరం నిశ్శబ్దమైంది. రాముడి చేతుల్లో ధనుస్సు కంపించింది. ఒక్క క్షణంలో శివధనుస్సు విరిగింది. విధి మారింది. సీత రామునికి అర్హురాలు. జై శ్రీరామ. సీత కళ్ళలో ఆనందం మెరిసింది. హృదయం రాముని వైపు పరుగెత్తింది. ఇతిహాసం అక్కడే శ్వాస తీసుకుంది. స్త్రీ గౌరవానికి ప్రతీక నిలిచింది. ధర్మమే తన వరుడిని ఎన్నుకుంది.